తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారిగా దంతవైద్యంలో అనేక రకాలైన ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ గత 12 సంవత్సరాలుగా తిరుపతి పుర ప్రజలకు దంతవైద్యం పట్ల అవగాహన సదస్సులు మరియు దంతవైద్యం ఆధునిక చికిత్సలు అందించడంలో హరిప్రియ దంతవైద్యశాల ఎప్పుడు మీ ముందుకు ఉంటుందని గుర్తు చేయడం తెలియజేస్తుంది. నా పేరు డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డి. నేను దంతవైద్యం దాంట్లో ఎండిఎస్ ఇన్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే దవడ ఎముకలకు సంబంధించిన స్పెషలైజేషన్లో నా స్పెషలైజేషన్ ఉంది. మా డాక్టర్ గారైన ఇతర డాక్టర్లైన డాక్టర్ కె భాగ్యలక్ష్మి తను వచ్చి ఆర్థోడాంటిస్ట్ అంటే క్లిప్పింగ్ దానికి స్పెషలైజేషన్. ముఖ్యంగా మేము చెప్పదలుచుకోదని అంటే WHO ప్రకారము ప్రతి 10 మందికి ఒక దంత వైద్యుడు ఉండాలనేది ఒక సర్వే ద్వారా తెలిపింది. బట్ మన ఇండియన్ ప్రకారం ఎక్కువ మందికి 1000 మందికి కలిసి ఒక దంత వైద్యుడు ఉన్నదాని కారణంగా ఎక్కువ అవగాహన దంతవైద్యం పట్ల ఉన్న ప్రజలు దాన్ని ఎంతోమంది నిర్లక్ష్యం చేసుకుంటూ ఆ దంతవైద్యం పట్ల ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సింది వస్తుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ ఉద్దేశంతో స్టార్టింగ్లోనే మనం దంతవైద్యంలో అంటే పళ్ళు పుచ్చిపోయినప్పుడు కానీ, లేకపోతే పళ్ళు నల్లగా కనపడతా ఉన్నా కానీ, లేకపోయినా పళ్ళు మరకలు కనపడతా ఉన్నా కానీ, ఇలాంటప్పుడు చేసుకున్న చికిత్సకు అయ్యే ఖర్చు, దాని తర్వాత వచ్చే అంటే దంతవైద్యం బాగా ముదిరిపోయిన తర్వాత వచ్చిన దంతవైద్యం పట్ల వచ్చే ఖర్చు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దంతవైద్యం పట్ల ఒక అపోహ కూడా జనాల్లో ఉంది. ఒకటి ఏంటంటే ఇది కొంచెం కాస్ట్తో కూడిన పని అని, ఇంకా రెండోది వచ్చేసి ఎక్కువ మంది దీన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎందుకురా అంటే ఇది ఎమర్జెన్సీ కాదు కాబట్టి. అంటే ఈరోజు పంటి నొప్పి వచ్చింది, ఏదో ట్యాబ్లెట్లు మెడికల్ స్టోర్లో పోయి ట్యాబ్లెట్ తీసుకున్నామా, నొప్పి మాత్రం తీసుకున్నామా, తగ్గిపోయిందా, మళ్ళా ఎప్పుడో వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాంలే అనే ప్రజల్లో అవగాహన ఈ మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి అంటే పుచ్చిన పళ్ళను వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే దానికి తక్కువ ఖర్చు అయిపోతుంది, దానికి వేరే రకమైన ట్రీట్మెంట్లు అంటే పళ్ళు తీకోకుండా ఉన్నంత స్టేజ్ వరకు రాకోకుండా కాపాడగలుగుతాం అనేది అవగాహన చాలా తక్కువ ఉంది. కాబట్టి మా దంతవైద్యంలో మా హరిప్రియ డెంటల్ తరపు నుంచి ఎన్నో రకాలైన దంతవైద్య సదస్సులు నిర్వహించి అంటే డెంటల్ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టాము. దంతవైద్యం పట్ల ప్రజలకు ఏ విధంగా అంటే ఏ విధంగా అవగాహన కల్పించాలనేది కూడా మేము ఎన్నో చేసి ఉన్నాము. మీకు ఎలాంటి సమస్యలైనా అంటే తిరుపతి పుర ప్రజలకు ఎలాంటి సమస్యలైనా దంతవైద్యం పట్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు తీకోకుండా ఎక్కువ మందికి అంటే పళ్ళు తీస్తే కళ్ళు పోతాయి అనేది ఒకటి, మళ్ళీ పళ్ళు తీస్తే నమ్మలేమనేది ఒకటి. ఇప్పుడున్న ఆధునిక పద్ధతులలో చూసుకుంటే పళ్ళు తీకోకుండానే మనము దాన్ని అంటే పళ్ళు పుచ్చును రూట్ దాకా పోయిన దాన్ని తీసేదాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా లేజర్తో చేసుకోవడం అనేది ఒకటి పద్ధతి వచ్చేసింది. అసలు ఇంజెక్షన్ అనేది లేకోకుండా కూడా చేసుకోవాల్సిన పద్ధతి అనేది వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ఆధునిక పద్ధతులు రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో వచ్చాయి. మళ్ళీ దాని తర్వాత పళ్ళు తీసిన తర్వాత పళ్ళు కట్టుకోవడం అనేది ఫిక్స్డ్ దాంట్లో, ఆ ఫిక్స్డ్ టీత్లో కూడా ఇప్పుడు జర్కోనియం టీత్ అనేది వచ్చింది. అంటే ఒకప్పుడు మెటల్ బేస్డ్ ఉన్నాయి, ఇప్పుడు అసలు వితౌట్ మెటల్ బేస్డే పళ్ళు వచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత అసలు ఫిక్స్డ్ పక్కన ఉండే పళ్ళతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎముక లోపలే స్క్రూ పెట్టి ఆ స్క్రూకు పళ్ళను పెట్టేదాన్ని ఇంప్లాంట్ పద్ధతి అంటారు. ఆ ఇంప్లాంట్ పద్ధతి కూడా ఇప్పుడు బాగా ప్రజల్లో అవగాహన వచ్చేసింది. సో ఇలాంటి ఆధునిక పద్ధతులంతా కూడా అంటే ప్రజలు తక్కువ టైంలోనే ఆ దంత సమస్యలకు పరిష్కరించుకున్నారు. అంటే అది ఎక్కువ స్టేజ్కు మళ్ళీ తర్వాత స్టేజ్కి పోకోకుండా కాపాడుకోవచ్చు. ఇంత స్టేజ్ వరకు కూడా అంటే ఒక పళ్ళు తీసి మళ్ళీ పళ్ళు కట్టుకునే స్టేజ్ వరకు కూడా రాకోకుండా కూడా మనం అరికట్టుకోవచ్చు అనేది నేటి యుగంలో తక్కువ మందికి తెలుసు. ఏదో నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది, లేదా పళ్ళు తీసేసుకున్నాం అనేది ఎక్కువ మందికి తెలుసు. కానీ దాని అవగాహన ఈ విధంగా చేసుకుంటే ఇంకా తొందరగా మనం అరికట్టుకోవచ్చు అనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు అనేది. ఇంకొకటి దంతవైద్యం పట్ల ప్రజలు ఎక్కువ మంది ఉండడం అంటే 2-3 సార్లు బ్రష్ చేసుకుంటే బాగా పళ్ళు ఉంటాయని, తెల్లగా వస్తాయనేది, అంటే మేము గట్టిగా తోముకుంటే ఇంకా బాగుంటాయని, అంటే తక్కువ బ్రష్ చేసుకుంటే పళ్ళు పుచ్చిపోతాయనేది ఇది ఒక అవగాహన ఉంటుంది. సో ఈ చేసుకునేది ఎంత టైప్ చేసుకున్నాం అనేది కాకుండా ఏ టైప్ ఆఫ్ పద్ధతిలో మనం బ్రష్ చేసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటే అడ్డంగా బ్రష్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అంటే వేపులతో చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే పళ్ళ పొడితో చేసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాలు వాళ్ళకు అనుగుణంగా ఏదైతే వాళ్ళు సాటిస్ఫై అవుతుంటారో అలాంటి పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. సో ఇలాంటి పద్ధతి కూడా మంచిది కాదు. బ్రష్ టూత్పేస్ట్ అనేది కంపల్సరీ వాడాల్సిందే. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. ఒకటి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి.
కానీ ఏజ్ని బట్టి అంటే మనం యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు హార్డ్ కాకుండా మిడిల్గా ఉండేది వాడుకోవచ్చు. లేటర్ ఏజ్లో వచ్చినప్పుడు అంటే ఎల్డర్ ఏజ్ పీపుల్ వచ్చినప్పుడు సాఫ్ట్ టైప్ ఆఫ్ బ్రష్ ఉంటే మంచిది. అంటే ఎనామెల్ తగ్గిపోకోకుండా పంటి పరులను కాపాడుకుంటూ వచ్చారు అంటే అది ఎక్కువ రోజులు మనకు అంటే కవచంలాగా ఉపయోగిస్తుంది. ఆ కవచం వలన మనం కోల్డ్ వాటర్ తగినా వేడి తగిలినా కూడా మనం ఎలాంటిది అంటే జిల్ అనుకోకుండా కూడా కాపాడుకుంటూ ఉండొచ్చు. ఇది ఒక ప్రజల్లో ఎక్కువ మందికి అపోహ ఉంది. ఇంకా రెండోది పళ్ళు నొప్పి వచ్చిందంటే చాలు ఎక్కువ మందికి తెలిసింది ఒకటే ఉండేది ఏంటంటే పళ్ళు తీసేసుకుంటే సరిపోతుందని. కానీ ప్రజల్లో ఉన్న ఈ మూఢనమ్మకాన్ని పోగొట్టడం అంటే పళ్ళు తీసిన తర్వాత మళ్ళీ పళ్ళు కట్టుకోవడం అనేది చాలా కష్టమైన పద్ధతి. ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా అంటే పక్కన ఉండే పళ్ళని ఆధారం తీసుకోవాలి, మళ్ళీ లేదంటే ఎముక లోపలికి స్క్రూ పెట్టి తీసుకోవాలి. ఏదైనా పళ్ళు ఉన్నటప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉంటేనే మంచిది. ఇది కూడా ఎక్కువ మంది గమనించుకోవాలనేది మా హరిప్రియ దంత వైద్యశాల తరపు నుంచి మేము కోరుకుంటూ ఉండేది. ఇంకా ఆధునిక పద్ధతులలో లేటెస్ట్గా వచ్చింది అలైనర్స్ అంటారు. అలైనర్స్ అంటే ఎత్తుపళ్ళు ఉండేది ఇది కూడా ఒక పెద్ద సమస్య. అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉండి పళ్ళ మధ్య సరిగ్గా బ్రష్ చేసుకోలేక అంటే మాట్లాడేదానికి సరిగా లేక చిరునవ్వు నవ్వేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు యంగ్స్టర్స్. ఇలాంటి వాళ్ళ కోసం అనే ఉద్దేశంతోనే ఈ అలైనర్స్ అనే టెక్నిక్. అంటే ఒకప్పుడు పాత పద్ధతిలో క్లిప్పింగ్ అనేది ఉండేది. ఈ క్లిప్పింగ్ అంటే ఏంటంటే పంటి పైన క్లిప్స్ పెట్టి పళ్ళనన్నీ జరిపేదానికి దగ్గర 1 year 1.5 year దాకా టైం తీసుకుండేది. ప్లస్ రెండోది ఇది బయట కనపడుతూ ఉంటుంది, జాబ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండింది. సో అలాంటి పద్ధతులు అనేది పోయేసి ఇప్పుడు నేడు ప్రజెంట్గా వచ్చే అలైనర్స్ అనే సిస్టమ్ వచ్చింది. ఈ అలైనర్స్ ద్వారా ఏమిరా అంటే పంటికి పైన కనపడదు కాబట్టి ఒకసారి అలైనర్స్ పెట్టుకున్నారు అంటే దాని ద్వారానే మనం ఆ ఎత్తుపళ్ళు ఉండేది జరపడం కానీ ఎత్తుపళ్ళను తగ్గించుకోవడం కానీ ఒక పళ్ళ మధ్య ఉండే సందులందరూ కూడా క్లోజ్ అయిపోయేదానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అలైనర్స్ పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్లో ఉండే సిచ్యువేషన్లోకి వచ్చి ఈ అలైనర్స్లో కూడా రకరకాల కంపెనీస్ వచ్చేసినాయి కాబట్టి ఒకదానికొకటి లీడ్ అయిపోతూ ఉన్నాయి, చూసుకుంటూ ఉన్నాయి. జర్కోనియం పళ్ళ సెట్ కూడా ఎక్కువ మందికి అంటే ఈ పళ్ళ సెట్లో సరిగా సెట్ కాకుండా అంటే లూజ్గా ఉన్నాయని సెట్ లూజ్గా ఉందని చెప్పి సరిగా తినలేకపోతున్నామని అంటే తింటున్నా కూడా లోపల నిలిచిపోతుందని ఇది కూడా ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అన్బ్రేకబుల్ అనేది సిస్టమ్ అనేది వచ్చేసింది. ఈ అన్బ్రేకబుల్ సాఫ్ట్ లైనర్ డెంచర్ ఉండేది ఒకసారి మనం నోట్లో పెట్టుకున్నామంటే అది రబ్బర్ లాగా ఉంటుంది కాబట్టి సిలికాన్ లాగా ఉంటుంది కాబట్టి అది నోట్లో ఉండే స్ట్రక్చర్స్ అన్నిటికీ అలవాటు పడిపోయి ఇమిడిపోతుంది కాబట్టి ఎక్కువ మంది బాగా తినగలుగుతున్నారు, ఎక్కువ మంది దాన్ని యూజ్ చేసుకునే దానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ పళ్ళ సెట్ కట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువ అన్బ్రేకబుల్ సాఫ్ట్ లైనర్ అనేది అడిగి మళ్ళీ అలాంటివే చేయించుకోవడం అనేది కూడా ఒక ఆధునిక పద్ధతి. దంత వైద్యంలో ఇది కూడా ఒక ఆధునికంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తూ ఉన్నది. సో ఇలాంటి టెక్నిక్స్ వలన అంటే పళ్ళు తీకోకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో లేజర్ ట్రీట్మెంట్ అని రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మళ్ళీ లేటెస్ట్గా ఉండే పద్ధతులు వాడుకోవడం కానీ అట్లా ఫిక్స్డ్ పళ్ళల్లో కట్టుకోవడంలో లేటెస్ట్గా పెట్టుకోవడం అట్లా క్లిప్పింగ్ దాంట్లో లేటెస్ట్గా ఉండడం మళ్ళీ పళ్ళ సెట్టులు కట్టుకునే దాంట్లో లేటెస్ట్గా సాఫ్ట్ లైనర్స్ వాడటము ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ డిఫరెంట్ పద్ధతులు ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్ టు డే అవుతూ ఉంటాం. కాబట్టి మేము డాక్టర్స్ ద్వారా మేము అవ్వాలా ప్లస్ క్లినిక్ ద్వారా మేము ఈ కొత్త పద్ధతులు మేము అవలంబించుకొని దాని ద్వారా మేము ప్రజలకు సేవ చేయాలనేది ఒక మా సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాము. ఈ 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నో అవగాహన సదస్సులు కండక్ట్ చేసి ఇంకా ప్రజలకు ఇంకా ముందుకు చేరిపోవాలనేది మా ఆకాంక్ష. ప్రజల్లో ఇంకొకటి అంటే ఎక్కువ మంది ఈ గుట్కా తినటము లేకపోతే పాన్ వేసుకుంటూ ఉండడము లేకపోతే సిగరెట్ స్మోకింగ్ చేసుకుంటూ ఉండడము ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పంటి పైన ఉన్న కలరు అంటే తెలుపు లేకోకుండా మరకలు ఎక్కువగా ఉంటుంది. ఈ మరకలు పోయేదానికి చాలామంది పళ్ళు క్లీన్ చేసుకుంటే పోతుందనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. పళ్ళు క్లీన్ చేసుకోవడం అంటే పంటి పైన మనము మిషన్ ద్వారా మన డెంటల్ దంత వైద్యంలో అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అంటారు. అల్ట్రాసోనిక్ దాంట్లో స్కేలర్తో పెట్టి ఆ పంటి పైన ఉన్న పొర దగ్గర ఎనామెల్ దగ్గర మనం క్లీన్ చేసే కొద్దీ ఆ ఎనామెల్ కొంచెం స్క్రాచెస్ రావడం కానీ గరుకుగా రావడం కానీ అలాంటి వలన కొంచెం పళ్ళు జిల్ అనడం ఇట్లా ఉంటుంది. సో ఈ పద్ధతి ద్వారా చేసుకునేది ఒక పద్ధతి. కొంతమందికి మాకు తెల్లగా రావాలనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్ళకనే నూతన టెక్నిక్ ద్వారా బ్లీచింగ్ అంటారు. ఆ బ్లీచింగ్ ద్వారా కూడా ఈ పళ్ళ పైన ఉన్న మరకలను అంతా కూడా తీసేయవచ్చు.
ఇట్లా పంటి పైన ఉన్న మరకలను తీసేయడం ఒకటి, మళ్ళీ చిగురు లోపల కూడా ఎక్కువ మందికి పాచి చేరిపోతూ ఉంటుంది, రక్తం వస్తూ ఉంది అంటుంటారు. చిగురులోంచి బ్రష్ చేసుకుంటా ఉంటే రక్తం వస్తూ ఉంది అంటారు. కొంతమంది ఏంటంటే ఆ స్మెల్ వస్తూ ఉంది అంటారు. సరే, ఇలాంటి చిగురుకి సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువ మందిలో 180 మందికి ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ చిగురు లోపల ఉండే పాచి ఉండే వాళ్ళని కూడా క్లీన్ చేసేదానికి లేజర్ టెక్నిక్ అంటారు. లేజర్స్ ద్వారా ఆ చిగురు లోపల ఉన్న పాచిని కూడా తీసేయచ్చు, చిగురులంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఫిక్స్డ్ పళ్ళు కదలికలను కూడా ఆపేదానికి అనేది లేటెస్ట్గా స్ప్రింటింగ్ అనే టెక్నిక్ వచ్చింది. స్ప్రింటింగ్ అనే టెక్నిక్ ద్వారా కూడా పళ్ళ కదలికలను కొంచెం అంటే గ్రేడ్ 1 మొబిలిటీ అంటారు. ఆ గ్రేడ్ 1 మొబిలిటీ ఉండే టెక్నిక్ను ఉన్న టీత్ను మనం స్ప్లింటింగ్ చేసేసి కూడా గట్టిగా, అంటే ఇంకా కొన్ని సంవత్సరాల వరకు మనము పళ్ళను కింద ఊడిపోకుండా గట్టిగా పట్టుకుని, అంటే ఎముక లోపల ఇమిడిపోయేదానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ స్ప్లింటింగ్ టెక్నిక్ అనేది. ఈ స్ప్లింటింగ్లో కూడా రకరకాలుగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫైబర్ స్ప్లింట్స్ అని ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఈ ఫైబర్ స్ప్లింట్స్ వలన అంటే ఎదుటోళ్ళకు తెలియదు మనం అక్కడ స్ప్లింటింగ్ పెట్టుకున్నామని. సో ఒక పళ్ళు కూడా కదలికలు అనేది పూర్తిగా కూడా అరికట్టేసేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. చిగురువాపు వ్యాధులు మేజర్గా మనం వాడే పదార్థాలు కానీ, మనం తినే ఆహారం కానీ, లేకపోతే సిస్టమిక్గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువ మందికి షుగర్ పేషెంట్లకు కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్ అంటే ఏంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళకు చిగురుకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ మీద, ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ లాంగ్ స్టాండింగ్గా వాడితే వాళ్ళకు చిగుర్లు వాపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ బ్లీడింగ్ రావడం అట్లా ఉంటుంది. సో ఇట్లా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చేది చిగురు వ్యాపు వ్యాధులు ఉంటే దాన్ని మనం కంపల్సరీ వాళ్ళ పర్టికులర్ డాక్టర్స్ది, అంటే కార్డియాలజిస్ట్ కానీ, లేకపోతే వాళ్ళ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కానీ, వాళ్ళకి ఎవరైతే ప్రిస్క్రైబ్ చేసినారో ఆ గ్రూపును కాకుండా సపరేట్ వేరే గ్రూపును వాడుకుంటూ ఈ చిగుళ్ళను మెయింటైన్ చేసుకుంటూ రావాల్సింది ఉంటుంది. చిగుళ్ళు మెత్తపడినాయి అంటే రాంగ్ అంటే ఫర్ ఎ లాంగ్ టైమ్ ఒక 6 months వచ్చి చిగుళ్ళు మెత్తపడినాయంటే 7th month పళ్ళు కదలిక అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. పళ్ళు కదలికలు స్టార్ట్ అయిపోయినప్పుడు చేసే ట్రీట్మెంట్లు వేరు, పళ్ళు కదలికలు కాకుండా ముందు ఉండేటప్పుడు చేసే ట్రీట్మెంట్లు వేరు. ఈ ట్రీట్మెంట్లు రెండు మనం కాపాడుకుంటూ రావాలనేది ఇది కంపల్సరీ. మనం ఒక్కొక్కప్పుడు చిన్న అరికట్టుగా ఉండేటప్పుడు చేసుకోవడమే బాగుంటుంది అనేది మా తరపు నుంచి మేము అందరికీ ప్రజలకు కూడా విన్నపం చేసుకుంటాం. పళ్ళు జిల్లు అనడం కూడా ఒక కామన్గా వచ్చే సమస్య. నేటి యుగంలో ఒకప్పుడు కంపేర్ చేసుకుంటే, అంటే పాతకాలం మనుషులకి ఇప్పుడు ఉండే జనాభాకు కంపేర్ చేసుకుంటే, నేటి యుగంలో 30 years ఉన్న వాళ్ళకు కూడా పళ్ళు జిల్లు అనడం అనేది కానీ, వేడి నీళ్ళు తాగితే అంటే వేడిగా టీ తాగాలన్నా కానీ, కోల్డ్ వాటర్ తాగాలన్నా కూడా పళ్ళు సలుపుల్లాగా ఉంటున్నాయని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఉద్దేశము ఒకప్పుడు పాతకాలంలో ఉండేటప్పుడు ఎనామల్ బాగా గట్టిగా ఉండేది కాబట్టి పళ్ళు కూడా ఎక్కువ మంది మన తాతగారైనా కానీ, మన అవ్వగారు కానీ, వాళ్ళు ఇంతకుముందు ఉన్న కంపేర్ చేసుకునే వాళ్ళు తినే తిండి ఆహారము, నేటి యుగంలో తినే ఆహారం, నమిలి తినే దాన్ని బట్టి చూస్తే ఈ పళ్ళు సైజు మరియు ఎనామల్ అనేది అరిగిపోవడం అనేది కామన్గా ఎక్కువ మందికి జరుగుతూ ఉంది. ఈ ఎనామల్ కాపాడుకుంటూ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ ఎనామల్ ఉన్నంత వరకు మనకు పళ్ళు జిల్లు అనుకోకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. ఎనామల్ అరిగిపోయిన దాని వలన పళ్ళు కట్ అయిపోయినట్టు ఉండడం కానీ, పళ్ళు జిల్లు అనడం కానీ, పళ్ళు సలుపులు రావడం కానీ, కోల్డ్ వాటర్ ఎక్కువ తాగలేకుండా ఉండడం కానీ, అంటే జిల్లు అంటూ ఉంటే కూడా ఎక్కువ మందికి ఏమంటుంటే సరిగా మాట్లాడేదానికి కూడా సౌండ్ వస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే అరిగిపోయి సందులు ఏర్పడిపోతాయి కాబట్టి. సో ఇలాంటి వాళ్ళ దానికోసం అని కూడా నేటి ఆధునిక దంత వైద్యంలో ప్రతి దానికి లామినేట్స్ అనేది ఒకటి వచ్చింది. లేకపోతే పూర్తిగా బాగా అరిగిపోయి ఉంటే కన్నా దానికి క్యాప్ లాగా పెట్టుకోవడం అనేది, జెర్కోనియం క్యాప్స్ అనేది వచ్చింది. సో ఇలాంటి ఈ సెన్సిటివిటీ అనేది కామన్ ప్రాబ్లం కూడా ఎక్కువ మందికి ఉంది కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తక్కువ టైంలోనే, అంటే తక్కువ వయసులో ఉండేటప్పుడే ఈ మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడడం మొదలుపెట్టారు. ఒకప్పుడు మాదిరి కాల్గేట్ టూత్పేస్ట్ కానీ, సెన్సిఫామ్ కానీ, అది లేకపోతే క్లోజప్ కానీ ఇట్లాంటి వాడేదానికన్నా ప్రజలు ఇప్పుడు ఏమంటే తక్కువ వయసులో ఉండేటప్పుడు కూడా ఈ మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడటం మొదలుపెట్టారు. సో మెడికేటెడ్ టూత్పేస్ట్ లైఫ్ లాంగ్ వాడటం అనేది, తక్కువ వయసులో నుంచి వాడటం అనేది అంత మంచి పద్ధతి కాదు. రెగ్యులర్ టూత్పేస్టే వాడండి. ఏజ్ అయిపోయే కొద్దీ, అంటే ఎనామిల్ అరిగిపోయే కొద్దీ, ఎనామిల్ తగ్గిందనుకుంటేనే మాత్రమే సెన్సిటివ్ టూత్పేస్ట్ వాడాలనేది కూడా మా అవగాహన సదస్సులలో మేము ఎక్కువ మందికి ప్రజలకు తెలియజేస్తూ ఉంటాము. రెండో ఆధునిక పద్ధతులలో దంత వైద్య దానిలలో మేము బేసిక్గా ఈ జెర్కోనియం క్యాప్స్ అనేది వచ్చింది. ఒకప్పుడు మాదిరి పళ్ళు లేకపోతే పళ్ళు కట్టుకోవడం అనేది మెటల్తో కూడింది, మెటల్ పెట్టి పళ్ళు బాగా గట్టిగా ఉంటాయనే ఉద్దేశంతో నికిల్ క్రోమియం అనే మెటల్ వాడేవాళ్ళు.
అది కొన్ని సంవత్సరాలు అదే వాడుకుంటా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నికెల్ క్రోమియం అనేది సింటర్డ్ చేసుకొని వాడేది, అంటే వెయిట్ తక్కువగా వచ్చేట్టుగా ఉన్నాయి. రాను ఇప్పుడు ప్రజెంట్ ఆధునికంలో అసలు మెటల్ అనేది లేకోకుండా పూర్తిగా జర్కోనింగ్ క్యాప్స్ అంటారు. జర్కోనింగ్ క్యాప్స్ అంటే మెటల్ లేకోకుండానే ఉంటాయి ఈ క్యాప్స్. సో ఇలాంటి క్యాప్స్ పెట్టుకున్న దాని ఒకటి న్యాచురాలిటీ బాగుంటుంది. పళ్ళను మనం పక్కన ఉండే పళ్ళను ఆధారం తీసుకొని కట్టే పద్ధతుల్లో ఎక్కువ టైము దానికి అంటే ఎక్కువ పన్నును డిస్టర్బ్ చేయకోకుండానే ఈ జర్కోనియం క్యాప్స్ అనేది పెట్టేదానికి ఉంటుంది. ప్లస్ లైట్ పాస్ అవుతుంది కాబట్టి ఈ జర్కోనియం క్యాప్స్లో చూసేదానికి కూడా న్యాచురాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జర్కోనియం క్యాప్సే ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కువ మందికి ఈ ఆధునిక దాంట్లో అంటే పళ్ళు కట్టుకోవడం కానీ లేకపోతే పళ్ళు క్యాప్స్ పెట్టుకోవడం అనేది కూడా మేము అడ్వైజ్ చేసేది కూడా జర్కోనియం క్యాప్సే వాడుకోండి అనేది ఉద్దేశంతో కూడా చెప్తూ ఉంటాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది పిల్లల్లో ఏం రా అంటే చిన్నపిల్లలకు పళ్ళు పుచ్చిపోతే అవి పడిపోతాయి కదా, దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం అవసరం లేదులే అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉంటారు. కానీ పాల పళ్ళు చాలా ఇంపార్టెంట్. పాల పళ్ళు దాని వయసు వచ్చేంత వరకు మనం కాపాడుకుంటూ రావాల్సిందే. దాని వయసు కన్నా ముందే మనం పళ్ళు నొప్పి పెడుతుందని ఆ పళ్ళు తీసేసినాము అంటే పర్మనెంట్గా వచ్చే పళ్ళకు అంత ఫోర్స్ ఉండదు కాబట్టి అది నిదానంగా వస్తుంటుంది. ప్లస్ దాని పొజిషన్లో రాకోకుండా దానికి ఏ సైడ్లో అయితే దానికి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ సైడ్లో రావడం మొదలు పెడుతుంది. అట్లా రావడం వచ్చిన దానివల్ల పళ్ళు ఎగుదిగుడుగా ఉంటుంది. మళ్ళీ ఎగురుదిగుడుగా ఉండే పళ్ళకు ట్రీట్మెంట్ మళ్ళీ సపరేట్గా ఉండి మళ్ళీ క్లిప్పింగ్ లాగా చేసుకోవడం అనేది ఇట్లా ఒకదానికొకటి బేస్ అవుతుంది. కాబట్టి చిన్నప్పుడే మనం పళ్ళు ఉండేటప్పుడే దాన్ని కాపాడుకుంటూ దాన్ని కరెక్ట్గా ప్లేస్లో వచ్చేట్టుగా చూసుకుంటూ ఉన్నాము అంటే కన్నా ఈ పర్మనెంట్గా వచ్చే పళ్ళకు మనం ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎక్కువ మంది పళ్ళల్లో పడిపోయే పళ్ళే కదా అని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. రెండోది వచ్చేసి చిన్నపిల్లలు ఆ పళ్ళను తినేటప్పుడు కానీ నొప్పి ఉంటుంది, లేకపోతే పళ్ళు తినేటప్పుడు చాక్లెట్లన్నీ ఎక్కువ ఇరుక్కోవడం అనేది, ఒకదానికొకటి రంగు మారిపోతూ ఉండడం కానీ ఇట్లా దాన్ని ఒకదానికొకటి బేస్ చేసుకొని చిన్నపిల్లల్లో ఉండే పళ్ళను కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటేనే పర్మనెంట్గా వచ్చే పళ్ళు కూడా బాగా అంటే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలోనే వస్తుంటాయి. ప్లస్ అలైన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పెద్దలలో ఎల్డర్స్లో ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉండేది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారంటే ఎక్కువ మందికి షుగర్ ఉందని, బీపీ ఉందని, లేకపోతే ఫిట్స్ ఉన్నదని ఇది కామన్గా చెప్తూ ఉంటారు. వీళ్ళు వాడే ట్యాబ్లెట్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మన నోట్లో మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటి కనపడే దానివల్ల ఎక్కువ భాగం మనకి ఈ చిగుర్లు మెత్తపడిపోయి ఉంటుంది. బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ వాడతారు కాబట్టి ఆ బ్లడ్ థిన్నర్స్ వలన చిగుర్లు బాగా మెత్తపడిపోయి వాళ్ళకు జస్ట్ ఊరికి బ్రష్ తగిలినా కూడా బ్లీడింగ్ వచ్చేది అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు చిగుర్లు బాగా మెయింటైన్ చేసుకుంటూ రావాలా, చాలా జాగ్రత్తగా వాడుకుంటూ రావాలా. మళ్ళీ లాంగ్ స్టాండింగ్ వాడతారు కాబట్టి బీపీ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా చిగురు వాపులు అనేది ఉంటుంది. చిగురు వాపులు ఉండిన దాన్ని కూడా మనం ఆ పర్టికులర్ డ్రగ్ అనేది కొన్ని నెలలు వాడిన తర్వాత ఆ గ్రూప్ నుంచి పక్కన వేరే గ్రూప్కు మనం మారుతూ ఉంటేనే ఈ చిగురు వ్యాధులు అనేది కూడా మనం అరికట్టుకుంటూ ఉండొచ్చు. ఇకపోతే పళ్ళ సెట్టులలో రకరకాలుగా మీకు చెప్పే ఉంటారు, వినే ఉంటారు. పళ్ళ సెట్టులో ఒకప్పుడు మనం పళ్ళ సెట్టు చూసే ఉంటాం. మన తాతగారులు అంటే నోట్లో పెట్టుకున్నాక రాత్రులు తీసేసి దాన్ని నీళ్ళల్లో పెట్టుకొని ఆ డబ్బాలలో పెట్టుకుంటా, బాక్సులలో పెట్టుకుంటా ఇట్లా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అంటే ప్రజెంట్ దాంట్లో వచ్చేసి వాటర్లో పెట్టుకోకుండా ఉండేది, ప్లస్ పళ్ళు అరిగిపోకుండా ఉండేది. మళ్ళీ పళ్ళ సెట్టు కూడా పూర్తిగా అన్బ్రేకబుల్ అంటే ఫ్లెక్సిబుల్ లాగా వచ్చేసి ఉన్నాయి. సో ఇది కూడా ఒక ఆధునిక పద్ధతులలో పూర్తిగా పళ్ళ సెట్టు కట్టుకునే వాళ్ళకు కూడా వచ్చింది. ప్లస్ ఈ పళ్ళ సెట్టు చాలామందికి తెలిసిందంతా ఏందిరా అంటే తీసి పెట్టుకుండేది అనేదాన్ని పళ్ళ సెట్ అంటారు. అలా కాదు, ఇప్పుడు ప్రజెంట్లో వచ్చేసి ఈ పళ్ళ సెట్టు కూడా మనం ఇంప్లాంట్స్ ఫిట్ చేసి ఆ ఇంప్లాంట్స్ మనం ఎముక లోపల పెట్టాము అంటే ఈ పళ్ళ సెట్టు కూడా తీకోకుండానే అట్లనే నోట్లోనే ఉండి దాన్ని వాడుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది. యూజువల్గా 13 సంవత్సరాల నుంచి ఎక్కువ మందికి 13 సంవత్సరాల తర్వాత అంటే గ్రోత్ ఏజ్ ఉండే టైంలో ఈ గ్రోత్ టైంలో ఉండేటప్పుడు దవడ ఎముక ఒకటి ఎత్తుగా ఉండడం అని ఒకటి లోపలికి పోయడం అనేది గమనిస్తూ ఉంటారు. అంటే అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ అంటే కూసుగా తయారవుతుంది, మాకు దవడ ఎముక షార్ప్గా తయారవుతుందని కొంతమంది పళ్ళు ఎత్తుగా ఉన్నాయని, కొంతమంది పళ్ళ మధ్య సందులు వస్తున్నాయని, కొంతమంది ఇట్లా పళ్ళ కదలికలు అంటే పంటి పైన ఉన్న ఎత్తు పళ్ళం కానీ పళ్ళ మధ్య సందులను కానీ దీన్ని జరిపేదానికి కానీ దీన్ని కరెక్షన్ చేసుకునే పద్ధతిని క్లిప్పింగ్ అంటారు. ఈ క్లిప్పింగ్ అనేది పంటి పైన బరువు పెట్టి పళ్ళను అన్ని జరుపుతాం కాబట్టి అది చాలా స్లో ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. ఇది దగ్గర సంవత్సరం రోజుల దాకా టైం పడుతుంటుంది. బట్ ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది 2 రకాలైన పద్ధతులు. ఒకటి దవడ ఎముక పెరుగుదలలో ఉన్నా కూడా
మనిషి ఆకారం అనేది మారుతూ ఉంటుంది. ఒక పళ్ళ కదలికలు ఆ పళ్ళ సైజుని పట్టే కాదు. సో ఎక్కువ మంది ఏమంటే పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, అందుకని మాకు దవడ సరిగా లేదు, లేకపోతే లోపలికి పోయినట్టు అనిపిస్తూ ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో అది చాలా తప్పండి. దాన్ని అవగాహన లేకనే అట్లా అనుకుంటూ ఉంటారు. దవడ ఎముక సపరేటు, ఎత్తుపళ్ళు అనేది సపరేట్గా ఉంటుంది. సో ముందు మనం కరెక్షన్ చేసుకోవాలనుకుంటే రెండు డిస్క్రిపెన్సీ కనుక్కోవాలి. అంటే ఏది దవడ ఎముకలో ఏమన్నా పెరుగుదలలో ఏమైనా తక్కువగా ఉందా, లేకపోతే ఎక్కువ పెరుగుదల అయిందా, లేకపోతే పైన దవడ ఎముక ఏమైనా తక్కువగా ఉందా అన్న ఇట్లా పెరుగుదల దవడ పెరుగుదల తక్కువగా ఉంటే దవడ పెరుగుదల కోసమని సపరేట్గా అప్లయన్సెస్ అనేది ఉన్నాయి. సో ఆ అప్లయన్సెస్ ద్వారా మనము వెడల్పు చేసుకోవాలంటే వెడల్పు చేసుకోవచ్చు, లేకపోతే ముందుకు పెంచుకోవాలంటే ముందుకు పెంచుకోవచ్చు, లేకపోతే వెనక్కి తీసుకెళ్లాలనుకున్న దవడ ఎముక వెనక్కి తీసుకెళ్ళచ్చు. ఇలాంటి దవడ ఎముక వెనక్కి తీసుకుపోయేది లేకపోతే ముందుకు చేసుకొని తర్వాత డెంటల్ ట్రీట్మెంట్ అంటే పళ్ళ కదలికలను ఎచ్చుపళ్ళను చేసుకుంటే ఇది రెండు సెట్ చేసుకున్నట్టయితే చూసేదానికి కూడా ముఖంలో బాగా తేడా ఎక్కువ కనపడుతుంది. ప్లస్ చూసేదానికి కూడా అంటే అన్ని విధాలుగా అంటే దవడ ఎముక ప్లస్ పళ్ళు రెండు సరిసమానంగా ఉంటాయి కాబట్టి అంటే ఆకారం కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ప్రజల్లో ఉండే పెద్ద అపోహ ఏమిరా అంటే ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నదంటే మన ముఖము దవడ ఎముక ముఖము పళ్ళు అన్నీ కలిసి కూడా ఒకే నరువుతో ఇంపింజ్ అయిపోయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చినా కూడా పంటి నొప్పి వచ్చినా కూడా ఇలాంటివన్నీ ఫేషియల్ నర్వుతోనే నర్వు అనేది ముఖానికి మొత్తం అంతా సప్లై చేస్తుంది. కాబట్టి ఎక్కువ మందికి పంటి నొప్పి వచ్చినా కూడా పై పళ్ళు కళ్ళు నొప్పి వచ్చినా కూడా కణితలంతా నొప్పి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, కళ్ళు ఏదో లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ అపోహ వలన ఎక్కువ మందికి ప్రజల్లో ఏంద్రా అంటే ఆ పళ్ళు తీసుకుంటే కళ్ళకు సంబంధించిన నరాలు ఏమైనా దెబ్బతింటాయేమో అనేది, పంటికి సంబంధించిన నరాలు ఏమైనా కట్ అయిపోతాయేమో అని, కంటికి సంబంధించిన చూపు మందగించుతుందేమో అని, చూపు సరిగా కనపడదేమో అనేది ఇలాంటి రకరకాలుగా ఎక్కువ మందికి పై పళ్ళు తీసుకుంటే కళ్ళు పోతాయని, కింది పళ్ళు తీసుకుంటే కింద దవడ ఎముక లోపల క్యాన్సర్ వస్తుందని కొంతమంది, లేకపోతే కింద దవడ ఎముక నుంచి పోతుంది అనేది ఒకటి, ఈ జ్ఞానదంతం తీసుకుంటే కూడా నరాలు కట్ అయిపోతాయి అన్నట్టు అనేది ఒకటి. ఈ అపోహల వలన ఎక్కువ మంది కూడా పళ్ళు నొప్పి వచ్చినా కూడా దానికి సంబంధించిన టాబ్లెట్ వాడుకుంటా ఆ పక్కనుండే పళ్ళను కూడా డ్యామేజ్ చేసుకుంటా ఎక్కువ సంవత్సరాలు పొడిగించుకుంటే దాని వలన ఇది డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో దానికి మా సజెషను మా తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఒకటే ఏంద్రా అంటే పంటికి కంటికి అనేది సమస్య ఏది రెండు రిలేషన్ అనేదే లేదు. ఎలాంటి సమస్య అయినా కూడా పంటిది సపరేటు కంటిది సపరేట్గా ఉంటుంది. అంటే పంటికి సంబంధించిన నరాలు కంటికి సప్లై చేయవు కాబట్టి మీరు పంటి నొప్పి వచ్చినా పళ్ళుకు ఏ రకమైన ట్రీట్మెంట్ చేసుకున్నా, పళ్ళు తీసుకున్నా, రూట్ కెనాల్ చేసుకున్నా, పళ్ళ క్యాప్ పెట్టినా ఈ నరాలు వచ్చేసి కంటికి సంబంధం లేదు కాబట్టి మీకు కంటి చూపుకు ఈ కళ్ళకు సంబంధించిన జబ్బులకు దానికి సంబంధం అనేది ఉండదు. ఇది బాగా ప్రజల్లో బాగా నాటుకుపోయిన అపోహ కాబట్టి దీని మీద ఎక్కువ అవగాహన కల్పించాలని మేము చాలాసార్లు సదస్సులలో కూడా ఎక్కువ మందికి చెప్తా వచ్చినాము. ఈ ఒకదానికి అంటే ఎక్కువ మందిలో ఏమిరా అంటే ఒక కణితల్లో నొప్పి వచ్చింది కాబట్టి ఆ కణితల నొప్పి వలన కంటికి సంబంధం ఏమో ఉందేమో అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ అపోహ కూడా తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. ఆధునిక పద్ధతులు దంత వైద్యంలో ఎప్పటికప్పుడు మేము మా హరిప్రియ దంత వైద్యశాల తరపున ప్రజలకు ఎప్పుడు ముందు ఉంచడంలో ఎలాంటి టెక్నిక్ అయినా కూడా మా దాంట్లో స్పెషలైజేషన్ డాక్టర్స్ను ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కెనాల్ దాంట్లో ఉంటే రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కోసమని, అట్లా సర్జరీ స్పెషలిస్ట్ అంటే సర్జరీ దానికోసమని, క్లిప్పింగ్ స్పెషలిస్ట్ అంటే క్లిప్పింగ్ స్పెషలిస్ట్ అని వీళ్ళకు అవగాహన ఎక్కువ కల్పించి అంటే అక్కడ డాక్టర్స్ అప్పటికప్పుడే కాకుండా నూతన పద్ధతులు, ఆధునిక ఇన్స్ట్రుమెంట్స్తో సహా ఏమేమైతే ఉన్నాయో ఏమేమి పద్ధతులు ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా వస్తున్నాయో అలాంటి పైన కూడా మేము కాన్ఫరెన్స్లకు అటెండ్ చేయించి నేను సో కంపల్సరీ ఆ పద్ధతులు అవలంబించాలా అనేది మా మోటివ్. కాబట్టి మేము ఎక్కువ మందికి కొత్తగా ఆధునిక పద్ధతుల్లోనే ట్రీట్మెంట్ చేసేదానికి ఎప్పుడు ముందుంటాము. సో ఖర్చుతో కూడింది అనేది దంత వైద్యంలో మాకు తెలిసి ఉండే దాంట్లో ఒక 20% మాత్రమే ఇది అపోహ. సో ఎలాంటిది ఖర్చుతో కూడిందంటే ప్రివెన్షన్లోనే ఉంటేనే మీరు బాగా తక్కువ టైంలోనే సేవ్ చేసుకుంటారు. మాకు హరిప్రియ దంత వైద్యశాల తరపు నుంచి
మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్లో కూడా మేము చాలా దానివల్ల ఎంటర్ అయిపోయి ఉన్నాము. సో మీకు సంబంధించినది ఎలాంటి జబ్బు ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దంత వైద్యంలో పళ్ళు తీసుకోవాలన్నా, రూట్ కెనాల్ చేసుకోవాలన్నా, క్యాప్స్ పెట్టుకోవాలన్నా, ఇంప్లాంట్స్ పెట్టుకోవాలన్నా, పళ్ళ సెట్ కట్టుకోవాలనుకున్నా, లేకపోతే చిన్నపిల్లలకు పళ్ళ సమస్యలు ఉన్నా కూడా, లేకపోతే వేరే అంటే డయాబెటిక్ పేషెంట్కి ఉన్న వాళ్ళ దానికి సంబంధించిన జబ్బులు ఏదన్నా ఉన్నా కూడా, అంటే పంటి ద్వారా అన్ని దానిలకైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే ఈఎస్ఐ ఎంప్లాయ్ అయినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కార్డు కలిగి ఉన్నా కూడా, ఆర్ మీరు పోలీస్ శాఖకు సంబంధించిన అయినా కూడా, అంటే ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా, ఇట్లా డిఫరెంట్గా దంత వైద్యంలో డెంటల్ ట్రీట్మెంట్స్ను గవర్నమెంట్ సెక్టర్లో కూడా మేము ఇమిడిపోయేట్టుగా చేసి వాళ్ళ ద్వారా కూడా మేము ఎక్కువ అవగాహన కల్పించాం. కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు చాలా సహకారం అందించింది. అండ్ ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, హరిప్రియ దంత వైద్యశాల NABH అక్రిడేషన్ కలిగింది. కాబట్టి NABH స్టాండర్డ్స్ పాటిస్తూ, అంటే ప్రజలకు ఇంకా ముందు ఉండేదానికి అంటే డెంటల్ ట్రీట్మెంట్సే కాదు, మెడికల్ దాంట్లో కూడా మేము పోటీ పడేట్టుగా NABH స్టాండర్డ్ తెచ్చుకొని ఉన్నాం. కాబట్టి సో ట్రీట్మెంట్లు కూడా ఆ స్టాండర్డ్స్ ప్రకారం చేయటము, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ వాడుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు లేకోకుండా దంత వైద్యంలో ఆధునిక పద్ధతులను అడిగి మీరు ఏమేమైనా డౌట్స్ ఉంటే కూడా మా దగ్గర చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకోకుండా, ఎలాంటి అసౌకర్యం కూడా ఫీల్ కాకోకుండా కూడా చేసుకునే దానికి మేము ఎప్పుడు ముందు ఉంటాము. హరిప్రియ దంత వైద్యశాల, గణేష్ కుమార్ రెడ్డి, తిరుపతి.